వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు కొన్ని స్పెసిఫిక్ జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మొదటిది బయట దొరికే ఫుడ్స్ కానీ, బయట దొరికే డ్రింక్స్, జ్యూసెస్ కానీ అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే వర్షాకాలంలో చాలా వాటర్ కంటామినేషన్ ఉంటుంది. సో వాటర్ బోర్న్ డిసీజెస్, డయేరియా, డిసెంట్రీ, కలరా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బయటవే ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ప్రిఫరబుల్లీ ఇంట్లో వండుకున్న పదార్థాలు, హోమ్ కుక్డ్ ఫుడ్స్ అనేవి తినండి. రెండోది, వర్షాకాలంలో బయట రోడ్స్ అన్ని స్లిప్పరీగా ఉంటాయి. సో జారే అవకాశం ఎక్కువ ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ చీకటి సమయాల్లో బయటకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా కూడా ఫుట్ వేర్ మంచి స్ట్రాంగ్ వి వేసుకోండి. సో మూడోది ఏంటి అంటే వర్షాకాలంలో మస్కిటో బ్రీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మస్కిటో బైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దాని వల్ల మనకి మలేరియా, డెంగ్యూ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అవి అవాయిడ్ చేయండి. మస్కిటో రెపెలెంట్స్ వాడండి. ఫుల్ బాడీ కవర్ అయ్యేలా క్లోదింగ్ వేసుకోండి. అండ్ మస్కిటో నెట్స్ ప్రిఫరబుల్లీ వాడండి టు అవాయిడ్ మాస్కిటో బైట్స్ అన్నమాట. సో నాలుగోది ఏంటి అంటే ఈ వర్షాకాలంలో ఈ కోల్డ్, ఫ్లూ, కాఫ్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఎవరైనా మీ ఇంట్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంటే కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ హెల్దీ ఫ్రూట్స్, సిట్రస్ రిచ్ ఫ్రూట్స్ అవి తినడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి మనకి ఇలాంటివి ఫ్లూ, కోల్డ్ అనేవి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో ఫ్లూ వ్యాక్సిన్ అనేది కూడా డెఫినెట్ గా తీసుకోండి. సో వర్షాకాలం ఎంజాయ్ చేయండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రెగ్నెన్సీ అనేది సేఫ్ గా ఉంటుంది అన్నమాట.